హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ మహాసభల్లో రెండవ రోజైన శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మహాసభలో భాగంగా కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్య సందర్భంగా వచ్చిన తెలుగు వారందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష అత్యంత ప్రాచీన భాష అని, ఆ గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసేలా తెల్ల తెలుగులా తెల్లవారి వెలుగులా అని పాడుదామని పిలుపునిచ్చారు. తెలుగులో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుందని, ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాష తెలుగు అని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ప్రాచీన తెలుగు సాహిత్యానికి కేంద్రం ఎనలేని గౌరవం సైతం ఇచ్చిందని, తెలుగు భాషను ఎంతో మంది మహానుభావులు కొత్త పుంతులు తొక్కించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో ఆంధ్ర మహాసభలను నిర్వహించి నిర్బంధాలను దాటారన్నారు. కానీ కొంతమంది ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేసి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టి చేయడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని అన్నారు. వారసత్వ సంపదను నేటి భావితరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మాట్లాడటం, రాయటం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించగలమని కిషన్ రెడ్డి చెప్పారు. డిజిటల్ విభాగంలోనూ తెలుగు భాషను క్రోడీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగంలోని మాతృభాష అభివృద్ధి, సంరక్షణకు కృషి చేయాలన్నారు. అలాగే వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే వాడుక భాషకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. 30% మాత్రమే తెలుగు మాట్లాడుతున్నారని, 70% ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త విధానాన్ని అంతటా అమలు చేయాలని, చివరకు కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు కూడా తెలుగులో ఉండాలని కోరారు.